హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టిందా అనే అనుమానాలు వస్తుంది. సౌత్ రాష్ట్రాల్లో ఎప్పటి నుంచోలో బీజేపీ పాగా వేయాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, కానీ తమిళనాడులో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా దారుణమైన ఓటమి బీజేపీకి. ఆ తర్వాత తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తూ ఉంది. అందుకు తగ్గట్టు కొన్ని ప్రణాళికలను కూడా రచించింది. అందులో భాగంగానే సైలెంట్ గేమ్ బీజేపీ మొదలుపెట్టింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో చాలా వరకు సక్సెస్ అయింది. మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్ అనేది అది కమ్యూనిస్టుల అడ్డ, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మారింది. అసలు మమతా బెనర్జీని ఢీకొట్టడం అంటే చాలా కష్టం. అలాంటి చోట పోయిన ఎన్నికల్లో, అంటే మొన్న జరిగినట్టు ఎన్నికలు కాకుండా దాని బిఫోర్ జరిగినటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలోనే ఓడించారు. ఆ తర్వాత చూస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ని ఈడ్చికొట్టారు. అంటే బీజేపీ ఎక్కడైనా పాగా వేయాలి, ఆ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తారు, అందుకు తగ్గట్టు ఫాలో అవుతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఆలోచనే చాలా సీరియస్గా చేస్తుంది తెలంగాణలో. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హైదరాబాద్కు రాబోతున్నాడు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో డిస్కషన్స్ జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ జెండా ఎగరవేయాలనే ఆలోచనతోనే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో డిస్కషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని బీజేపీ నాయకుల మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది. అంటే వీళ్ళకే పడట్లేదు. అందుకే బీజేపీ అధిష్టానం ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని లేకుండా, అంటే విభేదాలు లేకుండా చేసే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే చూస్తే ఈటల రాజేందర్ వర్సెస్ కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ అంటే కొంతమంది నాయకులకు పడట్లేదు. పైకి బండి సంజయ్తోని క్లోజ్గా ఉన్నట్లు ఉన్న లోపల వాళ్ళ మధ్యనే వాళ్ళకి పడట్లేదు. ఇట్లా బీజేపీలోని ముఖ్య నాయకుల మధ్యన గ్యాప్స్ ఉన్నాయి. అలాగే చూస్తే తెలంగాణలో రేపు వచ్చే ఎన్నికల్లో 2028లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కలిసి పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే దానికి లేదు, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయబోతుందని అమిత్ షా క్లియర్గా ప్రకటించడం కూడా జరిగింది. అంటే తెలంగాణలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, సింగిల్గానే వెళ్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీని చాలా యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అందుకు బెస్ట్ నిన్ననే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది. అదేవిధంగా ఇక్కడి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఎవరైతే జనసేన పార్టీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారో, జనసేన పార్టీ తెలంగాణలో ఎలా ఉంటుంది అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్తున్నారు. తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగం, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనే నినాదంతో గట్టిగా సమాధానం ఇస్తూ తెలంగాణలో బరాబర్ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా రేపు వచ్చేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ క్లియర్గా చెప్పింది ఎవరితో పొత్తు ఉండదు అని. సో ఈ జనసేన బీజేపీ కూడా విడిగానే పోటీ చేసే అవకాశాలు ఉన్న దృష్ట్యా జనసేన పార్టీ రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తుంది. ఎక్కడెక్కడ జనసేన పార్టీ ఆంధ్ర ఓటర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ జనసేన పార్టీ గట్టిగానే క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 2028లో వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ సెలెక్టివ్గా కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని, ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బలంగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఒకవైపు జనసేన పార్టీ సైలెంట్గా తెలంగాణలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతుండగా, బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేయాలి, తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు అయితే గట్టిగానే స్టార్ట్ చేసింది. అయితే
ఇక్కడ జనసేన పార్టీకి కానీ అదేవిధంగా బీజేపీకి కానీ సరైన నాయకుడు మాత్రం లేడు. ఎందుకంటే నాయకుడే చాలా చాలా ఇంపార్టెంట్. జనసేన పార్టీ అధినేత మాట అన్నాడు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తినే మేము ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతాము అన్నాడు. మరి ఎవరు ఆ నాయకుడు? అంతటి స్ట్రేచర్ ఉన్న నాయకుడు ఎవరున్నారు తెలంగాణలో? అంటే ఆ పార్టీని భుజాల మీద వేసుకొని తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఉన్నటువంటి సత్తా ఉన్న నాయకుడు జనసేన పార్టీలో ఎవరున్నారు? ప్రస్తుతం ఉన్న నాయకులు చూస్తూ ఉంటే ఒక్కరికి కూడా అంటే స్టార్ క్యాంపెయినర్ లేరు, ఒకరు కూడా క్రౌడ్ పుల్లర్స్ కాదు. అంటే ప్రతి రాజకీయ పార్టీకి క్రౌడ్ పుల్లర్స్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చెయ్యరు, ఆయన ఇక్కడ కేవలం ప్రచారానికి మాత్రమే వస్తాడు. అయితే ఇక్కడ తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన ఒక క్రౌడ్ పుల్లర్, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు అవసరం ఉంది. అలాగే బీజేపీ పార్టీ పరిస్థితి కూడా అదే. బండి సంజయ్ ఉన్నంతసేపు బీజేపీ పార్టీ గట్టిగానే జనాల్లోకి వెళ్ళింది. ఆయన చాలా అగ్రెసివ్ వెళ్ళాడు. ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేసుకున్నాడు. నిజంగానే బండి సంజయ్ గనక రంగంలో ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మరి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అందరికీ అనుమానాలే. సో ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తి కానీ ఇంకొకరు ఎవరైనా గట్టిగా బీజేపీ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లి ఒక క్రౌడ్ పుల్లర్ అవసరం. ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో కూడా అలాంటి క్రౌడ్ పుల్లర్ లేరు. మరి అలాంటిది బీజేపీ పార్టీ తెలంగాణలో ఎలా అధికారంలోకి వస్తుంది అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ సైలెంట్ గా గేమ్ మాత్రం స్టార్ట్ చేశారు. ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ.